నమస్కారం అండి. నా పేరు సురేష్ బాబు. మా నాన్నగారి పేరు జనార్దన్ రావు అండి. మా స్వగ్రామం వచ్చేసి కుప్పం అండి. కుప్పం నుంచి నా చిన్నతనంలో నాకు 5 సంవత్సరాల వయసు ఉండగా మా నాన్నగారు మా అమ్మగారు ఇక్కడ విజయవాడ తీసుకొచ్చారు. ఆ రోజు నుంచి నేను ఏదో 1వ తరగతి 2వ తరగతి చదువుకున్నాను. దాని తర్వాత నాకు 8-9 సంవత్సరాల వయసు అప్పటి నుంచి కూడా ఆటో నగర్లోనే వర్క్ చేసుకుంటూ ఉన్నామండి. పక్కది వెంకటేశ్వరరావు గారు మా మేస్త్రి గారి ప్లాట్ అండి. నవతా బోస్ గారు షెడ్లో మా మేస్త్రి గారు పనిచేస్తూ ఉండేవాళ్ళు. నవతా బోస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మా మేస్త్రి గారు లారీలకి బస్సులకి సీట్లు కొడతా ఉండేవాళ్ళండి. ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి కూడా పని నేర్చుకొని అలా పని నేర్చుకొని నా 15 సంవత్సరాల వయసు అప్పుడే నవతాల బోస్ గారు పని కనుక్కొని బయటకు వచ్చి షాప్ పెట్టుకోవడం జరిగిందండి. అప్పటి నుంచి కూడా ఏదో దేవుడి దయ వల్ల, మా ఆటోనగర్లో పెద్దల దయ వల్ల కానీ, బోస్ గారి దయ వల్ల కానీ, పండుబాబు గారి దయ వల్ల కానీ మేము గత 30 సంవత్సరాల నుంచి ఆటోనగర్లో జీవనాధారం సాధిస్తున్నామండి. మేము ఆటో నగర్లో రోడ్డు మీద మిషన్ పెట్టుకొని భగవంతుడి దయ వల్ల ఈ రోజున ఒక షాపు తీసుకొని జీఎస్టీ మేనేజ్ చేసుకుంటూ వర్క్ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, అన్ని రకాల పరంగా దేవుడి దగ్గర చాలా వరకు ముందుకెళ్తున్నాం సార్. కానీ కొంతకాలంగా ఈ వెహికల్ మార్పులు జరగడం వల్ల కానీ, ఆటో నగర్లో నో ఎంట్రీ పెట్టడం వల్ల కానీ చాలా ఇబ్బందికరంగా తయారైందని మా పరిస్థితి. ఏ విధంగా తయారైందంటే, ఒక్క రోజుకి వచ్చేసి 10 మంది వర్కర్లను పెట్టుకొని మేము ఒక్క రోజుకి వచ్చి 5 లక్షల రూపాయలు మెటీరియల్ చేసే టాలెంట్ మా వర్కర్ దగ్గర ఉంది సార్. ఆటో నగర్ల వర్కర్ దగ్గర ఒక్క రోజుకి ఒక్క పరుపు చేసుకుంటే 3,500 రూపాయలు 4,000 పని చేస్తాం సార్. ఆ వర్క్ మేము రోజుకి 150-200 పరుపులు తయారు చేస్తాం సార్. మేము పర్ డే వచ్చి హాస్పిటల్కి కానివ్వండి, లారీలకు కానివ్వండి చేస్తూ ఉంటాం సార్. కానీ ఎప్పుడైతే నో ఎంట్రీ పెట్టారో అప్పటి నుంచి ఆటో నగర్ నుంచి వెహికల్ రావడం ఆగిపోయింది సార్. మా జీవన ఆధారం మొత్తం కొంతబడిపోయింది సార్. మొత్తం A to Z కూడా 30 సంవత్సరాల నుంచి ఏదో కింద మీద పడి భవిష్యత్తు కింద మీద లాక్కుంటే వెళ్తున్నాం సార్. ఈ రోజున భవిష్యత్తు వెనక్కి చూసుకుంటే మేము సంపాదించకపోగా ఏదో ఇన్ని సంవత్సరాలు జీవనాధారం గడుపుకుంటూ వెళ్తున్నాం కానీ వెనకంటే మేమేంటి వేసుకోలేకపోయాం సార్. ఏంటంటే వర్క్ వస్తుంది, చేసుకుంటాం, వెళ్తున్నాం. నో ఎంట్రీ బోర్డు పెట్టారు సార్. ఆటో వెహికల్ రావట్లేదు, వర్కులు తగ్గిపోయినాయి, చుట్టుపక్కల మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, ఆటో నగర్ డెవలప్ అయిపోయింది, వెహికల్ రావట్లేదని చెప్పి అంటున్నారు. మా పరిస్థితి అంటే మాకే అర్థం కావట్లేదు సార్. ఫస్ట్ పాయింట్, దగ్గర ఆటో నగర్లో దగ్గర మా సీట్లు పనిచేసే వాళ్ళు 150 మంది ఉన్నారు సార్. ఇది ఆటో సీట్ వర్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా నేను పనిచేసాను సార్ 3 సంవత్సరాలు. తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల నేను ఒకనే మేనేజ్ చేయలేక గోపాలం కన్నా గారికి అప్పచెప్పాను. ఇప్పుడు దాంట్లోనే వైస్ ప్రెసిడెంట్గా నేను చేస్తున్నాను. మా సంఘంగా రిజిస్ట్రేషన్ అయి ఉంది. మన రాజనారాయణ వెంకటరామారావు బాబ్జీ గారు కానీ, మన ఐలా పౌండ్రీ ప్రసాద్ గారు కానీ మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా ఇదిగా తీసుకొచ్చి సంఘాలు చేయించుకొని ఇలా చేసుకొని చెప్పి డెవలప్మెంట్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడూ మాకు చెప్తానే ఉన్నారు. కాకపోతే సార్ అన్ని సంఘాల్లో కూడా మా బాగా చిన్న సంఘం సార్ మాది. వర్కర్లుగా బాగా తక్కువ, 150 మంది వర్కర్లు ఉంటారు. వర్కర్గా బాగా తక్కువ. మాకు ఇప్పుడు మన ఎంపీ గారు పిలిచి ఏదైనా మీరు ఉపాధి చేసుకోవాలంటే మీరు లోన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు ఆయన. కాకపోతే సార్ మా చిన్న పరిశ్రమలకు ఏం లోన్ తీసుకోవాలని చెప్పండి సార్. మాదేమో చిన్న పరిశ్రమ, మిషను మహా అంటే 10,000, 15,000, 20,000 ఉండిస్తారు. మేము పెద్ద యూనిట్లు పెట్టాలంటే రెగ్జిన్ కాఫీ పెట్టాలంటే దాదాపు 15 కోట్లు వస్తారు. ధర్మకోల్ ఫ్యాక్టరీ పెట్టాలంటే దాదాపు 15 కోట్లు వస్తారు. అంత ఇన్వెస్ట్మెంట్ మేము చేయలేము, అంత పెట్టుబడి మేము పెట్టలేము, అంత ప్లేస్ కూడా మనకు లేదు సార్. ఆటో గట్టిగట్టికి 300 ఎకరాలు ఉంది సార్. 300 ఎకరాలు 1,00,000 మంది పైగా పనిచేస్తున్నారు సార్ కార్మికులు. ఈ ఉన్న 300 ఎకరాల్లోనే 1,00,000 మంది పైగా పనిచేస్తుంటే బళ్ళు రావడానికి కుదరట్లేదు, బళ్ళు వెళ్ళడానికి కుదరట్లేదు. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు సార్. అది సార్ మా పరిస్థితి. ఓకే, ఇప్పుడు మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు సార్? ప్రభుత్వం నుంచి అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం సార్. ఆటో నగర్లో ఉన్న 1,00,000 మంది పైగా పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా గాను ఏ విధమైన ఇబ్బంది లేకుండా 24/7 ఆటో నగర్ వెహికల్స్ వచ్చి ప్రతి ఒక్క కార్మికుడు పని చేసుకుని వెళ్తే ప్రభుత్వాన్ని మేము 3 పూలు 6 కాలు మేమే చూసుకుంటాం సార్. ఏమి నిందించాల్సిన అవసరం మాకు లేదు సార్. ఇంకోటి ఏంటంటే సార్, ఆటో నగర్ ఇప్పుడు నో ఎంట్రీ పెట్టారు కదా సార్. నో ఎంట్రీ పెట్టిన కాడి నుంచి ఆటో నగర్ వెహికల్ అనేది రావట్లేదు సార్. చిన్న పని అయినా పెద్ద పని అయినా బయట చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు సార్. బండి వేసుకొని వస్తూ ఉంటారు, బండి పంచర్ పడుద్ది, ఆగిపోతుంది, 2 గంటలు లేట్గా వచ్చింది. ఆటో వెళ్ళాలంటే నో ఎంట్రీ పెట్టారు రా, మనం వెళ్ళలేవరా, ఈ పని బయట చేయించుకుందామని వెళ్ళిపోతున్నారు సార్. మా జీవనాధారం మేమే కోల్పోతున్నాం. మాకేంటంటే మేము లక్షలు అడగట్లేదు, కోట్లు ఇంకోటి అడగలేదు సార్. మా జీవన ఉపాధి అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. దగ్గర 2 నెలల నుంచి పెట్టారు సార్. 2 మంత్స్ గవర్నమెంట్ మారిన తర్వాత నో ఎంట్రీ పెట్టారు సార్. అంత ముందు నుంచి కూడా మార్కెట్ ఆటో నగర్లో పొగారేనంటే డెవలప్మెంట్ అయిపోయింది. ఆటో నగర్ సిటీ మధ్యలోకి వచ్చేసింది, పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ నుంచి ఆటో నగర్ తీసేసేయాలి, ఇక ఆటో నగర్ ఉండదు, మళ్ళీ వెళ్ళిపోద్ది అనే ఒక భ్రమ ఫస్ట్ నుంచి కూడా ఆటో నగర్లో ఉంది సార్. ఫస్ట్ నుంచి కూడా ఆటో నగర్ ఉంది. ఆసియా ఖండంలోనే నెంబర్ 1 అయిన ఆటో నగర్లో ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఎంత పనైనా అవైలబుల్గా చేయగల కెపాసిటీ మా దగ్గర ఉంది సార్. మ్యాన్ పవర్ కొద్దిగా తగ్గింది ప్రస్తుతానికి. అయినా సరే కానీ గవర్నమెంట్ కొద్దిగా తీసుకొని కొద్దిగా మ్యాన్ పవర్ అందించి ఎప్పటికప్పుడు కూడా ఈ BS6 అవన్నీ కూడా వస్తున్నాయి సార్ మార్కెట్లోకి. ఇవన్నీ టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ముందుగానే ఇచ్చి ఏదో చిన్న షో పెట్టేసి వాళ్ళకైనా ట్రైనింగ్ కానీ ఇచ్చారంటే కనుక మంచి అవకాశం బాగుంటుంది సార్ మా భవిష్యత్తులో. మరి ఇప్పుడు మీలాంటి వర్కర్స్ మీ విభాగంలో ఈ సీట్లు కుట్టే దాంట్లో ఎన్ని వందల మంది ఉన్నారు? దాదాపు 150 మంది పైన ఉంటారు సార్. మేస్త్రీలు కానీ వర్కర్స్ కానీ 150 మంది పైన ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఏంటంటే సార్, ఒకరు పని చేస్తే 2 ఖాళీగా ఉంటారు సార్. పరిస్థితి ఏంటంటే ఒకప్పుడు సార్ ఆటో నగర్లో 5,000, 6,000 బళ్ళు వచ్చాయి సార్ వెహికల్స్. 5,000, 6,000 బళ్ళు వచ్చేవి. ఈ రోజు వచ్చేసేపటికి సార్ సంవత్సరానికి 5-6 వేలు వచ్చే బళ్ళు 200, 300 బళ్ళు వస్తే ఎవరికి ఇవ్వాలి, ఎవరు పని చేస్తారు సార్ చెప్పండి?
ఆటోనగర్ మొత్తం మీద దగ్గర 150 నుంచి 200 షెడ్లు ఉంటాయి సార్. ఇప్పుడు మరి మీ వర్క్ ఓన్లీ వెహికల్స్ డిపెండెంట్ ఇంకా వేరే దానికి సార్? మేము ఆల్ వెహికల్స్ చేస్తాం సార్. లారీలు చేస్తాము, బస్సులు చేస్తాము, సోఫాలు చేస్తాము, హాస్పిటల్ బెడ్ చేస్తాము. కావాలంటే మా 2 వీలర్ సీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం సార్. మేము ఒక్క వర్క్ మేము నమ్ముకోలేదు సార్. ఆటోలు చేస్తాము, బస్సులు చేస్తాము, 2 వీలర్ చేస్తాము, లారీలు చేస్తాం సార్. ఇబ్బంది ఏ వర్కే మేము చేసి చూపిస్తాం. సార్ ఇప్పుడు మీరు మరి ప్రభుత్వానికి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమి రెస్పాన్స్ వచ్చింది? సార్ మాకు మొన్నటిదాకా మా ఇంకా ఆటో నగర్లో ఇంతమంది పనిచేస్తున్నారు, కార్మికులుగా ఎంతమంది ఉన్నారని చెప్పేసి చాలా వరకు ఎవరు కూడా మాకు గమనించలేదు సార్, వాస్తవం చెప్పాలంటే. కాకపోతే ఈ మధ్య గవర్నమెంట్ మారిన కాడి నుంచి కూడా మాకేంటంటే ఎంపీ గారు రావడం, చిన్ని గారు రావడం కానీ మీ పరిస్థితి బాగలేదు, ఆటో నేనుగా మీ వాడిని, నేను మీతో పాటు ఉంటున్నాను, మీకు ఏం కావాలో చేసి పెడతాను, ఇలా కంపెనీ మన ఇది లోన్లు ఇలా ఇస్తున్నాము తీసుకోండి, దాని మీద సబ్సిడీ మీకు వస్తాయి తీసుకోండి, డెవలప్మెంట్ చేసుకోండి, ఇంకా ఇంప్రూవ్మెంట్ పెంచుకోండి, మీరు దీనివల్ల 10 మంది ఉపాధి కల్పించండి అనే ఉద్దేశంతో 2-3 సార్లు పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది సార్. దానికి మేము చాలా సంతోషిస్తున్నాము. కాకపోతే ఏంటంటే సార్, ఆటో నగర్లో ఉన్న పరిస్థితుల్లో వెహికల్ ఏమన్నా వచ్చి మనం డెవలప్మెంట్ చేసుకొని రూపాయలు సంపాదించుకోవాలి, కానీ లోన్లు తీసుకొని మళ్ళీ ఆ లోన్ మీద సబ్సిడీ తీసుకొని 10 రూపాయలు ఇస్తారు. ఓకే, మనం ఒక 5 రూపాయలు కడతాం, 5 రూపాయలు మనం కట్టాలి, మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు 5 రూపాయలు సబ్సిడీ ఇచ్చినా కానీ మన వర్క్ ఉండాలి చేతిలో పని చేయాలంటే 10 బళ్ళు వచ్చేస్తూ ఉంటే అసలు లోన్ తీసుకునే అవసరం మనకు ఉండదుగా. 24 గంటల వెహికల్ మనకు వచ్చేళ్తూ ఉంటే సార్ మనం ఎదుటి చేయాల్సిన అవసరం లేదుగా. అది సార్ పరిస్థితి. ఆటో నగర్ అంటే సార్ దేవుడి దయ వల్ల ఇంద్రమ్మ ఓపెన్ చేసింది ఆటో నగర్ అన్నపూర్ణాదేవి సార్. ఎంతటి వాళ్ళు వచ్చినా సార్ ఆటో నగర్లో అవలేలుగా దేవుడి దగ్గర బతికేస్తారు. కాకపోతే ఆటో నగర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. రోడ్లు ఒకటి దేవుడి దగ్గర బాగా చూపించారు సార్, వాటర్ ఒకటి లేదు. మెయిన్ ఆటో నగర్లో 1,00,000 మంది పనిచేసే కార్మికుల దగ్గర తాగడానికి మంచినీళ్ళు కరువైంది సార్. చాలా అదొకటి బాగా ప్రాబ్లం ఉంటుంది సార్ మంచినీళ్ళకి మాత్రం. పొల్యూషన్ ఒకటి కృష్ణానది దగ్గర ఉంది, బ్యారేజ్ దగ్గర ఉంది, చుట్టుపక్కల మొత్తం గవర్నమెంట్ మున్సిపాలిటీ వాటర్ వస్తూనే ఉంటుంది. కానీ ఈ ఉన్న 297-300 ఎకరాల్లో ఇప్పటిదాకా చుక్క నీళ్ళు లోపలికి వచ్చింది లేదు సార్ ఆటో నగర్ లోపలికి. ఒక్క రోజుకి పర్ డే గవర్నమెంట్కి ఒకటే చెప్తున్నాను సార్, ఆటో నగర్ మీద నుంచి ఒక్క రోజుకి పర్ డే ఎంత అమౌంట్ వస్తుందో లెక్కేసుకోండి సార్. ఆటో నగర్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందో ఒక రోజుకి లెక్కేయండి. మేము ఉన్నాం సార్, మెటీరియల్ తెప్పిస్తాం, జీఎస్టీ పడుతుంది, ఇంకోటి పడుతుంది, అవన్నీ గవర్నమెంట్కి వెళ్తాయి కదా. 18% జీఎస్టీ, ₹10 కాదు, ₹1,00,000 సరుకుంటే ₹18,000 జీఎస్టీ కడుతున్నాం మేము. ఆ డబ్బులన్నీ గవర్నమెంట్కి అసలు వెళ్ళేది. మరి మామూలు శుభ్రంగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు సార్ ఈ డబ్బులు మేము ఖర్చు పెట్టేది? తాగడానికి మంచిలు లేవు, చెప్పండి ఎంతవరకు కరెక్ట్ ఇది? ఆటో నగర్ 300 ఎకరాలు రేపు పొద్దున ఆటో నగర్ తీయేస్తా అంటున్నారు. ఎంతమందికి ఇస్తారు, ఏం చేస్తారు మాకే తెలియదు. ఏంటి చెప్పండి సార్ మా పరిస్థితి? చెప్పండి, గవర్నమెంట్ మిమ్మల్ని అడుగుతున్నాం. ఇప్పుడు మీరు వచ్చారు, అడిగారు, తప్పలేదు, బాగానే ఉంది. మా పరిస్థితి అని చెప్పండి. మీరు చిన్న యూనిట్ పెట్టుకోవాలనుకుంటాం, దాని ప్లేస్ కావాలి, చిన్న యూనిట్ రన్ చేసుకోవాలంటాం, దానికి అమౌంట్ కావాలి, మీరు ఇస్తా అన్నారు. ఎక్కడ పెట్టుకోవాలి? మేము ఉన్న 300 ఎకరాల్లోనే ఉన్న వాళ్ళకే ప్లేసులు లేవు. అక్కడ మీరు సబ్సిడీ ఇస్తాం, లోన్ తీసుకోమంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఇండస్ట్రీ పెడదాం అనుకుంటున్నా, ధర్మగోల్ కంపెనీ పెడదాం అనుకుంటున్నా, 5 కోట్లు 6 కోట్లు అవుద్ది, దాదాపు 10 ఎకరాలు ల్యాండ్ కావాలి. ఏంటి సార్ మా పరిస్థితి చెప్పండి? 4 కోట్లు 5 కోట్లు 20 లక్షలు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, సబ్సిడీ మీరు ఇస్తారు. ఎక్కడి నుంచి పెట్టారు? ప్లేస్ ఎక్కడ ఉంది మనకు? దగ్గర 50 మంది వర్కర్లు పనిచేయాల్సి ఉండేది, ఉపాధి కల్పిస్తాం మేము. ప్లేస్ కావాలి కదా. మా వాళ్ళు 10 మందిని తీసుకుంటాం, డెవలప్మెంట్ పెడతాం, మనిషికి 2 లక్షలు 3 లక్షలు పెట్టుకుంటాం, 30 లక్షలు 40 లక్షలు అవుద్ది. ఎలా డెవలప్మెంట్ చేస్తాం? ప్లేస్ లేనిది సార్. ఇప్పుడు మరి మీరు సుమారుగా ఈ వృత్తిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నేను దాదాపు ఈ వృత్తిలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది సార్. దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో ₹10 బేటా దగ్గర నుంచి ఆటో నగర్లో ₹10 బేటా తీసుకొని నెలకు వచ్చేసేపాటికి ₹20,000 జీతం దాకా పనిచేసాను సార్. ఇప్పుడు మీకు ఎలా ఉందండి ఈ వృత్తిలోకి వచ్చినందుకు? మీకు ఉండటానికి తినడానికి సార్ భగవంతుడి దయ వల్ల ఈ వృత్తిలో రావడం వల్ల ఇబ్బంది అయితే ఏమీ లేదు సార్. కాస్త వస్తూ వ్యాపారం నాకు వృద్ధులు ఉంటానే ఉంటాయి, జాగ్రత్తగా చేసుకున్నాం కాబట్టి ఏదో ఆటో నగర్ దయ వల్ల, పెద్దల దయ వల్ల ఉండడానికి ఇల్లు, పిల్లల్ని చదివించుకొని కాస్త భగవంతుడు అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఏంటంటే ఈ మధ్యకాలంలో ఇది రావడం వల్ల, కోవిడ్ రావడం వల్ల కానీ, ఈ ఆటో నగర్లో వెహికల్స్ సరిగ్గా రాకపోవడం వల్ల కానీ, తెలంగాణ డిబేట్ వల్ల కానీ, ఈ గవర్నమెంట్ మారడం వల్ల కానీ కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది సార్ ఆటో నగర్లో. థ్యాంక్ యూ సార్, మంచిగా చెప్పారు. ఈ అవకాశం ఇచ్చిన జనతా మీడియా వారికి కొత్తగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.